హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో టెక్స్ట్కి ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ ఫ్యూజన్ కాంపోజిషన్ని తీసుకుంటున్నాను. ఎఫెక్ట్స్, ఫ్యూజన్ కాంపోజిషన్ డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేశాను. అండ్ ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో మీడియా అవుట్ అనేది ఉంది. మీడియా ఇన్కి టెక్స్ట్ని తీసుకుంటున్నాను అండ్ కనెక్ట్ టు మీడియా అవుట్. టెక్స్ట్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో మనం ఏదైతే టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి ఎడిట్స్ అని ఇస్తాను. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేడింగ్లో అవుట్లైన్ని ఎనేబుల్ చేస్తున్నాను అండ్ అవుట్లైన్ థిక్నెస్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. అవుట్లైన్ కలర్ని కూడా వైట్కి సెట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఫాలో ఓవర్ అనాలి. నెక్స్ట్ మాడిఫైయర్స్లో ఆర్డర్ వచ్చేసి ర్యాండమ్ బట్ 1 by 1 సెలెక్ట్ చేయాలి అండ్ డిలే వచ్చేసి 2కి సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ షేడింగ్లోకి వెళ్ళేసి ఒపాసిటీని 0కి సెట్ చేసి ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేసి కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నాం. ప్లే హెడ్ని 5 frames ఫార్వర్డ్కి మూవ్ చేసి ఒపాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ అగైన్ 5 frames ఫార్వర్డ్ ఒపాసిటీ డిక్రీజ్, 5 frames ఫార్వర్డ్ ఒపాసిటీ ఇంక్రీజ్. ఇలా ఎవ్రీ 5 framesకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంతవరకు కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకున్నాం కదా, సిమిలర్గా ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ప్రతి ఫ్రేమ్కి ఇలా చేసుకుంటూ వెళ్ళకుండా ఇప్పటి వరకు చేసిన వాటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు మనం చేసినవి ఇవి అనమాట కీ ఫ్రేమ్స్. ఇప్పుడు వీటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో కాపీ చేస్తున్నా, సెలెక్ట్ చేశాను, కాపీ పేస్ట్. ఓకే. సో ఇవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేస్ట్ అయిపోయాయి. అగైన్ మళ్ళీ ఇక్కడ ఓకే. సో పేస్ట్ అయిపోయాయి. ఈ విధంగా మనం ప్రతి ఫ్రేమ్ దగ్గర కీ ఫ్రేమ్ని సెట్ చేయకుండా కొన్ని ఫ్రేమ్స్కి సెట్ చేసేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ని ఆఫ్ చేస్తున్నా అండ్ ఎడిట్ పేజ్లోకి మూవ్ అవుతున్నా, ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే. సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా టెక్స్ట్కి ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.